ప్రజల మధ్యలో పరిపాలన యంత్రాంగాన్ని ఇష్టానుసారంగా వాళ్ళు మారుస్తూ ఏదైతే 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం చేశారో ఆ అంశం పైన ఈనాడు బడెంపేట కార్పొరేషన్, ఈనాడు అదేవిధంగా మీర్పేట కార్పొరేషన్, ఇవన్నీ కూడా ఆదిబట్ల కార్పొరేషన్, అదేవిధంగా తుక్కుగూడ మున్సిపాలిటీ, ఇవన్నీ కూడా ఈ యొక్క ఎల్బీ నగర్ కు అతి చేరువలో ఉండి ఈనాడు ఎల్బీ నగర్ ఈ యొక్క సర్కిల్, ఈ యొక్క బడెంపేట, మీర్పేట, ఆదిబట్ల, తుక్కుగూడ, శంషాబాద్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఒకటికొకటి అనుసంధానంగా ఉంటూ హైలాండ్ లాగా ప్రాంతాలు. ఈ యొక్క తుక్కుగూడ ప్రాంతము బడెంపేటలో, బడెంపేట ప్రాంతము ఇటు మీర్పేటలో, మీర్పేట ప్రాంతము ఎల్బీ నగర్ లో ఒకదానికొకటి అనుసంధానంగా ఉన్నాయి. కానీ వీళ్ళకు ఒక ఆలోచన విధానం లేక ప్రజల్ని గత ఈ యొక్క చార్మినార్ సర్కిల్లో విలీనం చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. బడెంపేట కార్పొరేషన్ ను బేషరత్తుగా వెంటనే ఈ యొక్క ఎల్బీ నగర్ సర్కిల్లో తిరిగి కల్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి ఆలోచన విధానం లేదు. ఎందుకంటే ఈనాడు చార్మినార్లో పెట్టి ఈ యొక్క ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందకుండా నిర్లక్ష్యానికి గురై మత కల్లాలు జరిగే విధంగా ఈ ప్రాంత ప్రజల్ని అనేక మంది, ఈనాడు 90% మంది ప్రజలు ఈ యొక్క చార్మినార్ ప్రాంత పరిసర ప్రాంతంలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్రాంతంలో మళ్లీ విలీనం చేయడంతో మత ఘర్షణ భయభ్రాంత గురవుతా ఉన్నారు, అభివృద్ధిలో వెనుకబడతాను భయపడతా ఉన్నారు. దయచేసి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా చెప్తా ఉంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వెంటనే ఆదేశించి దీన్ని ఎల్బీ నగర్ సర్కిల్లోకి మార్చాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చార్మినార్ లో సర్కిల్లో ఉంటే ఆ ప్రాంతంలో ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టరు, ఇంటి పన్నులు కట్టరు, ఆ ప్రాంతం అంతా అస్తవ్యస్తం ఉంటుంది, పరిపాలన అనేది ఉండదు. ఇలాంటి ఒక దరిద్రపు సర్కిల్లో ఎందుకు ఈనాడు బడెంపేట కార్పొరేషన్ ని పెడతా ఉన్నారో అర్థం కావట్లేదు. తక్షణమే ఈ యొక్క బడెంపేట కార్పొరేషన్ ను, తుక్కుగూడ కార్పొరేషన్, ఆదిబట్ల కార్పొరేషన్, అదేవిధంగా ఈ యొక్క మీర్పేట కార్పొరేషన్లు వెంటనే బాలాపూర్ మండలం వెంటనే ఎల్బీ నగర్ సర్కిల్లోకి తిరిగి కలపాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ఈ విషయంలో మేము మా పార్లమెంటు సభ్యుడి దృష్టికి తీసుకెళ్తాం, మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా బీఆర్ఎస్ కు చెందిన స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా చొరవ చూపి ఈ ప్రాంతాన్ని తక్షణమే ఎల్బీ నగర్ సర్కిల్లో విలీనమయ్యే విధంగా చూసి ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల యొక్క సంక్షేమం కోసం, ప్రజల యొక్క శాంతియుతంగా జీవనాలను కొనసాగించడానికి కోసం ప్రయత్నం చేయాల్సిన కోరుతా ఉన్నాం. లేకుంటే మతోన్మాద మజ్లిస్ పార్టీకి అనుకూలంగా పనిచేసేటువంటి పరిస్థితి కాంగ్రెస్ ఉంటుందని చెప్పి ప్రజలు భావించే పరిస్థితి వస్తా ఉంది. మజ్లిస్ చెప్పు చేతుల్లో ఈ ప్రాంతాలను పెట్టడం కోసమే ఈ ప్రయత్నం జరుగుతా ఉందని బీజేపీ భావిస్తూ తక్షణమే ప్రభుత్వ చేసిన ఈ యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఎల్బీ నగర్ లో విలీనం చేయాలని చెప్పి బీజేపీ కోరుకుంటా ఉంది. జై భారత్ మాతాకి జై.